హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు వెనస్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా దాని తర్వాత అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఇంకోటి ఏమంటే, నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి. కాకపోతే చాలా కంట్రోల్ చేసుకొని మీతోటి నిన్నటి వీడియోలో మాట్లాడాను. సో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కాదని కాదు, కానీ నాకు కొన్ని ఎక్కువే పెట్టేస్తున్నారనమాట దేవుడు. పైకి నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చేశారు. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని కూడా ఎందుకో తెలీదు భగవంతుడు నాకు ఇచ్చాడని అనుకుంటూ ఉన్నా. సో అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా. ప్లస్ ఎన్ని సమస్యలు పెట్టినా కూడా రాబోయే రోజులు అన్నీ మంచివే ఉంటాయనే నమ్మకంతో భగవంతుని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోదాము. మనం ఏదైనా అంటే ఏమంటారు, ఆలోచన లేకుండా అది చనికావేశంలో ఏదైనా జరిగినా చేసుకోకూడదు చేసుకున్నా కూడా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే, నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ కొంచెం డిప్రెషన్లో ఉన్నానని చెప్పి వీడియోలో చెప్పాను కదా, ఏదైనా అయిపోవాలనిపిస్తుంది, ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి నేనైతే ఇంకా ఏదైనా చేసుకుంటే కూడా పిల్లలు చాలా నష్టపోతారు. మెయిన్గా మనం వాళ్ళకి ఒక బ్రతుకుని ఇవ్వాలనుకుంటేనే పిల్లల్ని కనుక్కోవాలి తప్పించి మనం ఏదో డిప్రెషన్లో ఉండు, సమస్యల్లో ఉండు, మనం ఏదన్నా ఒక గత అయిపోతే పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు ఉండరు. సో కాబట్టి మనం ఉన్నప్పుడే పలకరించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాంటిది మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచనతో ఆగిపోతున్నాను అనమాట చాలా టైమ్స్. కానీ అనుకోవచ్చు మీకేం సమస్యలు ఉన్నాయక్క, చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నారు, చూడడానికి చాలా బాగున్నారు కదమ్మా, మీకేం సమస్యలు ఉంటాయని. ప్రతి ఒక్క మనిషి లైఫ్లోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి తప్పు చేసి శిక్ష అనుభవిస్తే, ఒక్కొక్కసారి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో అది మనం ఏం చేయలేం, దేవుడికి వదిలేయాలి, వాళ్ళ కర్మకు వదిలేయాలి అన్నట్టే, ఇంకేముండదు. కానీ ఎక్కడో ఒక నమ్మకం అండి నాకు, అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు బాగున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు డౌన్ఫాల్ అవుతారు. సో ఈరోజు మనం బాధపడినా దేవుడు మనకు ఒక మంచి రోజులు ఇస్తారనేది నేనైతే పక్కా నమ్ముతాను. మెయిన్గా కర్మని నేను బాగా గట్టిగా నమ్ముతాను. కాబట్టి ఏదైనా ఏం జరిగినా మన మంచికే అనుకొని ధైర్యంగా నిలబడిపోవాలి. మెయిన్గా ఈ సొసైటీలో అనమాట, ఎంత ధైర్యంగా ఎంత డేర్గా నిలబడితేనో మనం గెలవగలుగుతాము. అదైతే నాకు బాగా అర్థమైంది. సో అందుకే నేను పెద్దగా ఏది లెక్క చేయట్లేదు. ఏదైనా కానీ మనలో నిజం ఉన్నంత వరకు, మనలో నిజాయితీ ఉన్నంత వరకు మనం ధైర్యంగా నిలబడదామన్నట్లే ఉండిపోతున్నా. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, ఇంటి ముందు చెట్లు చూసారు కదా, అవన్నీ కూడా కొన్ని చేంజెస్ చేసేసారు మా వారు. అంటే అటుపక్క ఈశాన్యంలో కొంచెం బరువుగా ఉండకూడదని మన దగ్గర అలోవెరా ఉంది కదా, కలబంద చెట్టు, అది చాలా వెయిట్ ఉంటుంది, అందుకోసమని అవన్నీ కొంచెం చేంజ్ చేసేసారు. ఇంకా అవన్నీ చేంజ్ చేసి వాటర్ పట్టేసి దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితేను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో అయితే మేము ఇంకా సండే రోజు నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి మేము ఆ రోజు అయితే తినలేదు, అంటే తెచ్చుకోలేదు ఇంటికి. సండే రోజు అంటే రెగ్యులర్గా కాదు, ఆ రోజు మేము తినకూడదని చెప్పేసి తెచ్చుకోలేదన్నమాట. ఓన్లీ ఒక రోజు మాత్రమే తీసుకురాలే సండే. ఇంకా మా పిల్లలు అయితే ఏదో ఒక సంవత్సరం 6 నెలలు తిన్నట్టుగా సతాయిచ్చేసారనమాట. ఇంక ఈరోజు అయితే బుధవారము, ఇంక ఈరోజు తీసుకొచ్చారు మా వారైతే. చిన్నమ్మాయికేమో చికెన్ పకోడీ కావాలి, పెద్దమ్మాయికేమో చికెన్ కర్రీ కావాలి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మాకు మాత్రం మా ఇష్టంతో పనిలే, మా పిల్లలు ఏమడిగితే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. కాబట్టి వాళ్ళకి ఏమి ఇష్టమో అదే మేము తింటాం. కాబట్టి ఇంకా చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. అలాగే ఇంక ఇప్పుడు చికెన్ పకోడీ కోసం కలిపి పెట్టేశాను. షార్ట్ వీడియో పెడతాను రెసిపీ ఎలా చేస్తానని చెప్పేసి. చికెన్ పకోడీ వీడియోస్ ఎక్కువ ఉండవు మన దాంట్లో. ఇప్పుడైతే షార్ట్ వీడియో పెడతాను, అందులో చూసేసేయండి ప్రాసెస్ అంతా కూడాను. దాని తర్వాత ఇప్పుడైతే రసం పెట్టాను కాబట్టి రైస్ పెడుతున్నా. మెయిన్గా ఏంటంటే, నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా రసం పెట్టుకున్నామంటే కొంచెం డైజెషన్ బాగా అవుతుంది అనమాట, జీర్ణం అవుతుంది, అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇంకా బియ్యం అయితే కడుగుతున్నా. చికెన్ అయిపోయింది. సో ఇప్పుడు రైస్ పెట్టేసి పకోడీ వేసేసామంటే చిన్నమ్మాయి వచ్చే టైంకి తింటారు. మళ్ళీ 2 గంటలకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, తనకి వెళ్ళిపోతుంది. పెద్దమ్మాయి మాత్రం నాతో పాటు 24/7 నాతో పాటే ఉంటుంది ఇంట్లో. మెయిన్గా మా అమ్మాయికి ఇంట్లో పనులు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. నేను పెద్దమ్మాయికి ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత ఫారిన్ కంట్రీలో కూడా ఉన్న ఆడపిల్లలు కూడా కానీ ఖచ్చితంగా వంట పని, ఇంటి పని చేయాల్సిందే, తప్పదు, ఎంత పెద్ద జాబులు చేసినా కూడాను. కాబట్టి వంట పని, ఇంటి పని అనేది ప్రతి ఆడపిల్లకి కూడా ఖచ్చితంగా నేర్పించాలి. ఆడపిల్లలకే కాదు, అబ్బాయిలకు కూడా నేర్పించాలి. ఎందుకంటే
ఈక్వల్గానే ఇప్పుడు ఒకవేళ జాబ్స్ పరంగా భార్యాభర్త ఇద్దరు జాబ్స్ చేసుకున్నారనుకోండి, అమ్మాయి అబ్బాయి, అప్పుడు తనకు కూడా హెల్ప్ చేయాలన్నమాట హస్బెండ్. భార్యాభర్త ఇద్దరు సమానంగా ప్రతి పని చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి సో అబ్బాయిలు కూడా నేర్పించండి. ఈ సమ్మర్లో మా పిల్లల్ని అయితే మోస్ట్లీ మేము బయట యాక్టివిటీస్ లేకపోతే అవి ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు. కాబట్టి మా అమ్మాయి మంచిగా వంట పని ఇంటి పని నేర్పిద్దామని టార్గెట్ పెట్టుకున్న ఈ 2 months కూడా నేను. సో మా అమ్మ కూడా అదే చెప్పింది నాకు, వంట పని ఇంటి పని నేర్పించని చెప్పేసి. అందుకే నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకి వంట పని ఇంటి పని అలవాటు చేయండి, ఓకేనా. ఒకే ఒక 3 days 4 days గ్యాప్ వచ్చింది అంతే. ట్యూస్డేనో వెనస్డేనో తెచ్చున్నాము. దాని తర్వాత థర్స్డే, ఫ్రైడే, ఇంకా సాటర్డే, తర్వాత సండే లేదనమాట చికెను. ఇంకా మండే వెంటనే మండే లేదు, అండ్ ట్యూస్డే లేదు. దగ్గర దగ్గర ఒక 4-5 days కంటిన్యూస్గా తినలేదండి అంతే. దాని తర్వాత ఇంకా చూడండి మా పిల్లలు అసలు ఇంకా పీక్క తినేస్తున్నారనమాట మమ్మల్ని. మాకు చికెన్ కావాలని. ఇంకా నేను మంగళవారం నేను మంచిగా పూజలు చేసుకున్నానని చెప్పేసి మేము తీసుకురాలేదన్నమాట నాన్ వెజ్. సో అందుకే ఇంక ఈరోజు తెచ్చారు చేయాలి. ఇంకా బియ్యం కడుగుతున్నాను, ఇంకా రైస్కి పెట్టేసి తర్వాత ప్రిపేర్ చేయాలి. నన్ను ఇంకొక డౌట్ కూడా అడుగుతూ ఉంటారు, మీరు రైస్లోకి ఉప్పు వేస్తారని చెప్పి. అవునండి, మేము అన్నంలోకి ఉప్పు వేసుకునే వండుకుంటాము. ఉప్పు వేయలేదనుకోండి నాకు అసలు ఇంకా చప్పగా ఉంటుంది అనమాట, తిన్నా కూడా టేస్ట్ తెలియదు. సాంబార్లు బాగున్నా కూడా టేస్ట్ తెలియదు అనమాట. అందుకని అంటే రైస్లోకి ఉప్పు వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట మాకు. అండ్ మెయిన్గా ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందంటే, నాకు లో బీపీ ఉందన్నమాట. చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు, పిల్లలు, టెన్షన్స్ ఇట్లా అవ్వడం వల్ల నాకు చిన్న ఏజ్లోనే అంటే దగ్గర దగ్గర 19 yearsకే నాకు లో బీపీ స్టార్ట్ అయిపోయింది పిల్లలు పుట్టిన తర్వాత. సో దానివల్ల ఏమంటే ఇట్లా అప్పలము, సాల్ట్ ఎక్కువ తినాలి అట్లా చెప్పి రైస్లోకి వేసుకొని తినండి అని చెప్పారనమాట డాక్టర్. సో అప్పటి నుండి అలవాటు చేసుకున్నాము. అప్పటి నుంచి రైస్లోకి ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకుంటాం అనమాట, ఓకేనా. ఇప్పుడు రైస్కి పెట్టేశాను. ఇక్కడ ఇదిగోండి చికెన్ పకోడీకి కలిపి పెట్టేశాను. ఇంకా పిల్లలకి వేడిగా వేసిస్తే ఇద్దరు తింటారు కదా అనేసి వెయిట్ చేస్తాను. ఇంక ఇక్కడ చికెన్ రైస్ పెట్టాను కాబట్టి కొంచెం పలచగా పెట్టుకున్నాము, నైట్కి ఇప్పటికి సరిపోయేలాగా. ఇంక ఇక్కడ రసము. సో రసం కూడా ఒక 2 daysకి సరిపోయి అంత పెట్టేసా. రసం ఎప్పుడు కూడా మేము 2-3 days సరిపడా పెట్టుకుంటాము. ఎక్కువ తినం, మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో అట్లా తింటాం కాబట్టి 2 days సరిపడా పెట్టేశాను, ఓకేనా. ఇంకా వంట పని కూడా ఎందుకో రోజు గడవడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి డే ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం తక్కువగా ఉంటుంది. నైట్ నిద్రేమో సరిపోదు, ఆరి తీరి అన్నీ మర్చిపోయి పడుకునేసరికి 1-2 అయిపోతుంది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఆ టైంలో పడుకున్నామంటే ఇంట్లో పిల్లలకి టిఫిన్ అవి పెట్టాలి కదా అని టక్కని లేచేస్తున్నాం అనమాట. అందులోనూ ఇప్పుడు పగలు ఎక్కువ, నైట్ తక్కువ అంట. దానివల్ల ఏమంటే పగలు అసలు ఇంకా ఎంత టైం చూసినా అవ్వట్లేదనమాట. పొద్దున ఈరోజు నేను 10 గంటలకే చికెన్ చేసేసాను, రసం పెట్టేశాను. టైం వచ్చి చూస్తే 10:30 కూడా కాలేదనమాట. సర్లే నిదానంగా చేసుకుని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చా. అండ్ ఇప్పుడు పెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు వంట పని చేసుకుంటూ కామెంట్స్ ఆన్ చేసుకొని కామెంట్స్కి రిప్లై ఇచ్చేసి బట్టలు ఉన్నాయి వాటిని మడిచేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు కిచెన్, ఓకేనా. ఇంకైతే ఒక 12కి నేను కబాబ్ చేయడం అయితే అంటే చికెన్ పకోడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ ట్రిప్ అయితే వేసాను. ఫస్ట్ వాయి వేయగానే ఉప్పు కారం అవి చెక్ చేసుకుంటాం కదా సరిపోయిందా లేదా అని చెప్పేసి. అలా ఇంకా ఫస్ట్ వాయి వేసినవేమో నేను మా అమ్మాయి అయితే ఉప్పు కారం చెక్ చేస్తున్నాం టేస్ట్ చేసి. నాకైతే ఉప్పు తక్కువ తెలుస్తుంది, మా అమ్మాయికి ఏమో సరిపోయింది అంటుంది. ఇంకా పిల్లలకి పెద్దగా ఐడియా ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకొంచెం అట్లా వేసాను. మళ్ళీ వేయలేం కదా చేసేసిన తర్వాత అని. ఇంకా 12కి అట్లా పెట్టా. ఇంకా చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రిపేర్ చేసేసామంటే 12:30కి మా చిన్నమ్మాయి వచ్చేస్తాయి అనమాట స్కూల్ నుండి. తనే ఫస్ట్ అడిగింది నాకు చికెన్ పకోడీ కావాలి అని చెప్పేసి. అందులోనూ హోటల్ అంటే బయట నుండి తెచ్చుకొని తిన్నాం కానీ ఇంట్లో చేయడం అనేది చాలా తక్కువ అనమాట రీసెంట్ టైమ్స్లో. దగ్గర ఒక 1 year 6 months నుంచి కూడా ఏం చేయట్లేదండి ఇంట్లో చికెన్ పకోడీ. అట్లా ఎప్పుడూ చికెన్ కర్రీయో, మటను, బిర్యానీ ఇలాంటివి ఎక్కువ వండుతున్నాను కానీ కబాబ్ అనేది చేయట్లేదు అనమాట. నాకు మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే కబాబ్ చేయడానికి అంతా ఓకే కానీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటాం కదా, మళ్ళీ ఆ మిగిలిన ఆయిల్ని వంటలకు వాడాల్సి వస్తుంది కదా, అది కొంచెం ఇబ్బంది అనమాట. అది నాకు నచ్చదు. ఇంకా కొద్దిగా వేసుకుందామంటే పెద్ద
పెద్ద ముక్కలు కొట్టుకొచ్చేసారనమాట. ఇంకా అవి మునగాలి కదా ఆయిల్లో, మళ్ళీ లేకపోతే సరిగా కాలదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటామా ఇవన్నీ పకోడీ చేయడానికి. ఆయిల్ ఏమో మళ్ళీ వాడాలంటే ఏదోలా అనిపిస్తుంది. అట్లా అని చెప్పి పారబోసేక అవుతుందా అంటే అమ్మ బాబోయ్, ఇప్పుడున్న రేట్లలో అసలు నూనె చిందబోస ఎలాగున్నామా మామూలుగానే మేము ఎప్పుడు వేస్ట్ చేయము ఆయిల్ అంతా కూడాను. అలాంటిది ఇంక ఇప్పుడు చిందబోసామంటే ఇంక అంతే సంగతి. అందుకే వాడేస్తూ ఉంటాను శుక్రవారాలు, శనివారాలు, సోమవారాలు తప్పించి మిగతా డేస్లో. ఇంకా ఇక్కడ మాటల్లోనే నేను పకోడీ ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మాయికి అయితే స్మెల్ వస్తుందనమాట. కింద గేట్ తీయగానే స్మెల్ వస్తుందమ్మా, నాకు తెలుసు నువ్వే చేస్తా అంటావని. పొద్దు నేను అడిగేసిపోయాను కదా అని చెప్పేసి వచ్చి ఇంక ఇక్కడ విండో దగ్గర మాట్లాడుతూ ఉంది. ఇక్కడ అడుక్కునేలాగా అడుగుతుందనమాట. అమ్మ నాకు ఒక మొక్క పెట్టండి అమ్మా అనేసి అడుగుతుందనమాట. నాకైతే నవ్వు వచ్చేసింది, క్యూట్గా అడిగిందండి. ప్లీజ్ అమ్మ ఒక మొక్క పెట్టండి అమ్మా, మాకు కూడా ఆకలిస్తుందమ్మా అనేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఊరికి అట్లా డబ్బులు ఇచ్చినట్టుగా వట్టి చేత్తో ఇస్తుందనమాట. నేను అట్లా తీసుకుంటూ ఉన్నా. సో ఎక్కువగా చిన్నమ్మాయికి ఏదో నేను మెచ్యూర్ అయిపోయాను, లేకపోతే నేను పెద్ద పిల్లని అయిపోతున్నాను, ఇప్పుడు 9th వెళ్తున్నాను, అలాంటి మైండ్ సెట్ ఏం తనకు ఉండదండి. తను ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ చిన్నపిల్లలాగా గారాబం చేయడమో ఏమో తెలియదు కానీ ఇప్పటికీ తన మైండ్ సెట్ నేను ఇంకా చిన్నపిల్లని, నేను ఇంకా పెద్ద అమ్మాయిని అవ్వలేదు అనే ఫీలింగ్లోనే ఉంటుందన్నమాట. నాకు తెలిసి అలా ఉండడమే బెటర్లేండి. కాలం బాగాలేదు, సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కాబట్టి ఎప్పుడూ ఒక అమ్మాయి అనే ఫీలింగ్ రానివ్వకుండా మెయిన్గా ఏదో మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాము, మేము మెచ్యూర్ అయిపోయాం, మాకు ఇంకేంటి అన్నట్టు థాటే నేను పిల్లలకి రానివ్వట్లేదనమాట. ఇంకా చిన్నపిల్లలాగానే ప్యాంపర్ చేస్తూ ఉంటాను. ఇంకా వంటలన్నీ కూడా రెడీ చేసేసాను. చికెన్ పకోడీ కూడా చేసేటప్పుడే పెట్టాను అనమాట. మా వారు కూడా పాపని తీసుకొచ్చేసారు కదా స్కూల్ నుండి. ఒకేసారి ఆయన ఇంట్లో ఉండి తినేసి దాని తర్వాత 2 గంటలకి ఇంకా డ్యాన్స్ క్లాస్ ఉంటుంది అనమాట ప్రియాకి. ఇంకా తనని తీసుకెళ్ళి డ్యాన్స్ క్లాస్లో వదిలేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగే అనమాట. సో కాబట్టి అట్లా ఒక ఎండలో తిరగలేరు కదా ఎంతసేపు అని చెప్పేసి అట్లా ఉండిపోతారనమాట. 12:30కి వచ్చి 2 వరకు ఉండేసి మళ్ళీ పాపని తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో వర్క్ ఏదైనా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వెళ్ళేసి కూడా వస్తూ ఉంటారు. కాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి, ఎండలు ఎక్కువ కదా, తిరుగుతూ ఉండాలి అనమాట ఏదో ఒక పని మీద. అందుకోసమని ఇంకా చికెన్ పకోడీ చూసారా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ దీని ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. ఎందుకంటే ప్రాసెస్లు ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో పెట్టామంటేనే చాలా బాగా చూస్తారు అండ్ ట్రై చేస్తారు. కాబట్టి నేను షార్ట్ వీడియోస్లో అయితే ప్రాసెస్ అంతా ఎలా చేశాను ఏంటని చెప్పి చూపించాను, చూసేసేయండి. ఈరోజు పోస్ట్ చేస్తా షార్ట్ వీడియో కూడా ఈవినింగ్ లోపు. అండ్ ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసేసానా, వేడి వేడిగా పొగలబోతుందండి రైస్ అయితే. ఈరోజు సంగటి చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా ఒకేలే రైసే పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంక రైసే పెట్టేసుకున్నాను. నాకు ఎందుకో ఈ మధ్య సంగటి పెద్దగా తినాలనిపిస్తోంలేదు. ఎప్పుడో ఒకసారి తింటాను తప్పించి సంగటి తిన్నా కూడా ప్రాబ్లమే ఒక్కొక్కసారి. ఏం చేస్తాం చెప్పండి, హెల్త్ ఇష్యూస్ అలా ఉంటాయన్నమాట. ఏం చేయలేం. దానికి తగ్గట్టు ఇప్పుడు సమ్మర్ వేరే కదా, అస్సలు ఇంకా ఏం తినాలన్నా భయం వేస్తుంది. అట్లనే చికెన్ వదిలేద్దామా వేడి ఎక్కువ కదా అంటే మటన్ ఏమో రేట్ ఎక్కువ, మటన్ తింటే కొవ్వు పెరిగిపోతుంది, లావ్ అయిపోతాం ఆటోమేటిక్గా. సో ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా పిల్లలు కూడా మటన్ పెద్దగా లైక్ చేయరు, చికెన్ అవి తింటారనమాట. అందుకోసమే తెచ్చేస్తూ ఉంటాము. ఇంకా తింటే నేను మా వారికి మాత్రమే తెచ్చుకోవాలి మటను. పెద్దమ్మాయి కూడా ఎప్పుడో ఒకసారి తింటుంది కానీ తను కూడా ఏమంత ఇష్టంగా తిందనమాట. అందుకోసం అని చెప్పేసి చికెనే తెచ్చేస్తూ ఉంటాము. ఇంక ఈరోజు అయితే చూసారు కదా ఎన్ని రకాల వంటలు అయితే చేసుకున్నాను. సో ఇంకా వంటలన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఇంత మంచిగా నాన్ వెజ్ అవి చేసినప్పుడు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అనేది ఉండాలి. యాక్చువల్లీ స్ప్రైట్ తీసుకురమని పంపించాను, మా అమ్మాయి అక్కడికి వెళ్ళగానే మర్చిపోయింది. స్ప్రైట్ అని చెప్పేది మర్చిపోయి థమ్స్అప్ అని చెప్పేసింది అనమాట అంగల్లో. ఇంకా వాళ్ళు అది ఇచ్చేసారనమాట. స్ప్రైట్ తీసుకురమ్మని చెప్పాం కదా ఎందుకు థమ్స్అప్ తెచ్చావంటే అక్కడికి వెళ్ళగానే మర్చిపోయాను అని చెప్పింది చిన్నమ్మాయి. ఇంకేం చేసి మళ్ళీ ఎండలో ఎక్కడ రిటర్న్ పంపించేదని చెప్పేసి మళ్ళీ నేను అదే ప్రాసెస్ చేస్తూ ఉన్నా. నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ తాగామంటే బాగుంటుంది అనమాట కాంబినేషను. ఇదిగోండి ఇంకా నేను కూడా పెట్టేసుకున్న అందరికీ పెట్టించేసి తింటూ ఉన్నాము. నాదే మిస్టేక్ లేండి ఇక్కడ. మా అమ్మాయి ఏమో ఏదో అడిగిందనమాట, సాంబార్ ఏదో ఎత్తిమని చెప్పేసి ఇట్లా తిప్పానండి అంతే. ఆ కుక్కర్కి కాడు ఉంటుంది కదా, అది టచ్ అయిపోయి జ్యూస్ గ్లాస్ మొత్తం చెందపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, నాకు తినడానికి కూడా అవ్వలేదన్నమాట. అంటే కోపం వచ్చేస్తుంది అనమాట నాకు. ఇట్లా ఏదైనా ఇల్లు నీట్గా ఉంటుంది కదా, ఇట్లా ఏదైనా చిందినప్పుడు ఎందుకో కోపం వచ్చేస్తుంది. ఇంకా తినేసి గబగబా అని దాని తర్వాత ఇంకా మళ్ళీ నీళ్ళు వేసి కట్టెత్తి తుడుస్తూ ఉన్నా. మళ్ళీ చీమలు ఏదో వచ్చేస్తలేదు, బంక బంకగా ఉంటుందని చెప్పేసి అసలే కూల్ డ్రింక్ కదా అని నీట్గా మాప్ చేసేస్తూ ఉన్నానండి. ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మెయిన్గా ఏంటంటే 100K సబ్స్క్రైబర్స్ కోసం 1000 కలతో ఎదురు చూస్తూ ఉన్నానండి. ఎప్పుడెప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అవుతుంది అని చెప్పి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి.